ఎక్కడైనా ల్యాండ్ పై ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఫ్యూచర్ సిటీలో ఇప్పుడే ల్యాండ్ తీసి పెట్టుకోండి. పూర్తి వివరాలకు మాకు కాల్ చేయండి. మీ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియో రివ్యూ చేయించుకోవాలన్నా, ఉన్న ఫండ్స్లోని ఏ ఫండ్స్ని ఇన్వెస్ట్ చేసుకోవాలి, వేటి నుంచి ఎగ్జిట్ అవ్వాలని తెలుసుకోవాలన్నా, లేకపోతే మీ గోల్ ప్రకారంగా కొత్త ఫండ్స్ని చూస్ చేసుకోవాలన్నా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్గా ఎలాంటి డౌట్స్ కానీ క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నమస్తే రమ్మా. నమస్తే రమ్మా, సిల్వర్ రేట్ చూస్తే మొన్నటి దాకా పెరిగింది, మళ్ళీ ఇప్పుడైతే తగ్గింది. బట్ కన్ఫ్యూజన్, ఏది కొనాలన్నా, గోల్డ్ కొనాలన్నా, సిల్వర్ కొనాలన్నా, అలా అని కొనేవాళ్ళు లేకుండా ఎవ్వరు లేరు. అందరూ ఎక్కడ చూసినా చక్కగా జనంతోనే ఉన్నారు. బట్ ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు పెరుగుతూ తగ్గుతూ ఉంది కాబట్టి ఇప్పుడు తగ్గింది కదా అని ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మాత్రం చెయ్యొచ్చా? కరెక్ట్ గా చెప్పావు కదా. అంటే గోల్డ్ తో కంపేర్ చేసుకుంటే సిల్వర్ లోకి వచ్చేటప్పటికి మనకి ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అక్టోబర్ 15 కి ఆల్మోస్ట్ 1,90,000 దగ్గర, అంటే 2 టచ్ అయిపోతుంది అనుకున్న టైంలో ఇప్పుడు మళ్ళీ అది పడిపోయి రైట్ నౌ అట్ 1.6 ఆ రేట్కి వచ్చేసింది. అంటే 1,60,000 వరకు వచ్చేసింది. సో ఇంత ఫ్లక్చుయేషన్స్ మనకి సిల్వర్లో కనిపిస్తుంది కాబట్టి జనాలు కూడా ఒక రకమైన భయం ఉంది, ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా. అండ్ సిల్వర్తో పోల్చుకుంటా, అంటే ఇది వరకు మనం చూసుకున్నా కూడా సిల్వర్లో ఎప్పుడు హైప్ వచ్చేది ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్ హైప్, అంటే కావాలని పెంచుతారు అనమాట ప్రైసెస్. లాస్ట్ టైం కూడా బుల్ రన్స్ ఉన్నాయి సిల్వర్లో కూడా. ఆ బుల్ రన్ తర్వాత సడన్ క్రాష్ ఉంది, అంటే సడన్ గా ప్రైస్ పడిపోయి ఉన్నది అనమాట. నువ్వు అన్నట్టు ఏంటంటే అందరికి, అంటే చాలా మంది గోల్డ్ రేటు అనేది అఫీషియల్ గా పెరిగేదే అని అంటారు. బట్ సిల్వర్ వచ్చేసరికి ఆర్టిఫిషియల్ రేట్ అంటారు. సో ఇప్పటికీ అది నిజమేనా? ఆర్టిఫిషియల్ రేటేనా రేట్ పెరగడం అనేది సిల్వర్ మీద? అంటే మనం హిస్టరీ చూసుకుంటే సిల్వర్ లో అలా 2 times జరిగింది. సో అందుకని ఇది అయితే అందరి మైండ్ లో ఉండిపోయింది. గోల్డ్ ప్రైస్ అయితే అఫీషియల్ గా పెరుగుతుంది అండ్ సిల్వర్ ప్రైస్ కి వచ్చేటప్పటికి ఎవరో మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నట్టుగా ఇట్ వాజ్ దేర్. ముందు అలా జరిగింది. సో అదే ఇప్పుడు కూడా జరుగుతుందా, దాని వల్లే సిల్వర్ ప్రైసెస్ అంత పెరుగుతున్నాయా అంటే ఇప్పుడు మాత్రం అది రీజన్ కాదు. సో అలాంటప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, వీటన్నిటి గురించి డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం యాక్చువల్లీ. సో మనం అనుకున్నట్టు సిల్వర్ లో కూడా లాస్ట్, అంటే నేను ఒక 1980s నుంచి చూసుకుంటే 1980s లో 1 time సిల్వర్ ఇంతనే చాలా హైకి వెళ్ళి అండ్ క్రాష్ అయిపోయింది. అంటే బుల్ రన్స్ అంటారు. ఇప్పుడు సిల్వర్ లో కూడా బుల్ రన్స్ ఉంటాయి, గోల్డ్ లో కూడా బుల్ రన్ ఉంది. ఇప్పుడు రైట్ నౌ గోల్డ్ సిల్వర్ రెండు బుల్ రన్ లోనే ఉన్నాయి, అంటే పెరుగుతున్నాయి బాగా విపరీతంగా. సో కాకపోతే గోల్డ్ పెరిగిన తర్వాత మనకి అది అదే ప్రైస్ లోని స్టాగ్నెంట్ అయిపోతుంది, అంటే ఎక్కువ పెరుగుదల ఉండదు. గోల్డ్ లోని కాన్స్టెంట్ గా స్టాగ్నెంట్ అయిపోతుంది అనమాట. ఇయర్స్ పాటు ఎక్కువ పెరగదు, అలాగే పడిపోదు, అది కంప్లీట్లీ క్రాష్ అయిపోదు. బట్ సిల్వర్ అలా కాదు. సిల్వర్ లాస్ట్ 2 times బుల్ మార్కెట్ లో పెరిగినప్పుడు అది సడన్ క్రాష్ అనమాట. అంటే అది ఎంత పెరిగిందో అంత పడిపోవడం జరిగింది. సో అది ఎందుకు అలా జరిగింది అంటే అప్పటి సిచ్యువేషన్స్ ప్రకారంగా అది మ్యానిపులేటివ్ థింగ్ అనమాట. అంటే 1980లో చూసుకుంటే హంట్ బ్రదర్స్ అనేసి వాళ్ళు మ్యానిపులేట్ చేశారు సిల్వర్ ప్రైస్ ని. అలాగే 2011 లో కూడా సేమ్ ఇలాని బుల్ రన్ జరిగింది. అప్పుడు కూడా యుఎస్ మార్కెట్ రిసెషన్ వల్ల దాన్ని కూడా మ్యానిపులేట్ చేయడం వల్ల అప్పుడు కూడా పెరిగి మళ్ళీ సడన్ గా డ్రాప్ అయింది. సో అంత సడన్ గా పెరిగి డ్రాప్ అయ్యి అది మళ్ళీ నార్మల్ గా పెరుగుతూ వస్తూ ఉంటుంది సిల్వర్. సో బట్ దిస్ టైం ఈసారి అది రీజన్ కాదు, ఎందుకంటే ఈసారి జెన్యూన్ గానే సప్లై అండ్ డిమాండ్ లో ప్రాబ్లం అనమాట. అంటే డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై లేదు. లండన్ లో రిజర్వ్స్ తక్కువ అవడం వల్ల ఆ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల మనకి సిల్వర్ ప్రైస్ బాగా పెరుగుతుంది. బట్ అదే పెరుగుతుంది కదా అని చాలా మంది ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. సో ఇన్వెస్ట్ చేసిన దాన్ని ఉంచాలా, కంటిన్యూ చేయాలా, లేకపోతే మళ్ళీ ఇప్పుడు పడింది ఇప్పుడు మళ్ళీ కొనాలా లేదా అన్న క్వశ్చన్స్ అయితే అందరిలో ఉంది. కాబట్టి అవుట్లుక్ చూద్దాం, అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది. రైట్ నౌ అయితే క్రైసిస్ ఉంది అండ్ ఇప్పుడు కూడా మనకి కరెక్షన్ అవుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ప్రైస్ పడిందంటే అంటే సప్లైని పెంచుతున్నారు, ఆ కరెక్షన్స్ అవుతున్నాయి. సో కరెక్షన్స్ అయ్యేటప్పుడు మనకి ఖచ్చితంగా ఆ ప్రైస్ పాయింట్ లోని ఆగడం కానీ లేకపోతే కొంచెం అంటే విపరీతంగా కింద పడిపోవడం కాకుండా మనకి మేనేజ్ అవుతుంటుంది ఆ ప్రైస్. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ సిల్వర్ లో మనం మైండ్ లో పెట్టుకోవాల్సింది ఏంటంటే దీని డిమాండ్ ఎంత ఉంది. సో ఫ్యూచర్లోని, అంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఫ్యూచర్లోని మనకి సోలార్ ఎనర్జీ చాలా ఎక్కువ ఉంది. సోలార్ ప్యానెల్స్లోని కానీ సెమీ కండక్టర్స్లో కానీ వీటిలోని చాలా ఎక్కువగా సిల్వర్ యూజ్ అవుతూ ఉంటుంది. సో 2030 వరకు కూడా మనకి ఈ సోలార్ ప్యానెల్స్ కానీ సోలార్ ఎనర్జీ మీద ఆల్ కంట్రీస్ ఫోకస్ ఉన్నాయి. సో ఆ పాయింట్లో చూసుకుంటే సిల్వర్ గ్రో అయ్యే ఛాన్సెసే ఉన్నాయి.
అంటే లాస్ట్ 2 years నుంచి కూడా సిల్వర్ ఇండియాలో కంపేర్ చేసుకుంటే ఇండియాలోని లాస్ట్ 6 months లోనే 100% పెరిగింది. అదే గ్లోబల్లో చూసుకుంటే యుఎస్ మార్కెట్లో చూసుకుంటే 18 months లోనే డబుల్ అయింది అనమాట. సో మనం సిల్వర్ ప్రైసెస్ అలా పెరుగుతున్నాయి కాబట్టి ఇది పెరిగే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ ఉంది. 2030 వరకు కూడా పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆర్ ఇలాని అంటే మనకి సడన్ స్టీప్ పడిపోవడం అలా కాకుండా గ్రాడ్యువల్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒకేసారి కొన్ని పెట్టుకోవడం కాకుండా అంటే ఒక షార్ట్ టర్మ్ పీరియడ్లో చూసుకున్నా కూడా లాంగ్ టర్మ్ ఓవర్లో చూసుకున్నా కూడా సిల్వర్ ఈజ్ అ గ్రేట్ ఇన్వెస్ట్మెంట్. సో ఎట్లా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటే సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈటీఎఫ్స్లోని ఎస్ఐపి మెథడ్లో అంటే ఒకేసారి కాకుండా ఎస్ఐపి మెథడ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ లేదా 200 day యావరేజ్ చూసుకొని దానికన్నా తక్కువ వచ్చినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవడం కానీ అంటే ఒకేసారి ఇన్వెస్ట్ చేసుకోలేము అంటే ఇలా మంత్లీ ఇన్వెస్ట్ కాదు, మార్కెట్స్ లో అయినప్పుడు పడినప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక 200 day యావరేజ్ తీసుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే అంటే మనం ఒక టార్గెట్ పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాం అనుకో ఎక్కడ వరకు వెళ్ళాలి అని తెలియనప్పుడు వీ విల్ మిస్ ది ఆపర్చునిటీ. సో 200 day లో ప్రైస్ తీసుకొని దానికి రీచ్ అయినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేసుకోవడం, అలాంటి డిప్స్లో ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా సిల్వర్ ఫ్యూచర్లో అయితే మంచి రిటర్న్స్ ఇచ్చే ఆప్షన్స్ సిల్వర్లో ఉన్నాయి. సో అదే ఎస్ఐపిలో కనుక పెట్టుకోవాలంటే మనకి ఈటీఎఫ్స్ ఆర్ బెస్ట్ ఆప్షన్స్, ఈటీఎఫ్లో పెట్టుకోవచ్చు. ఈటీఎఫ్లో పెట్టుకునేటప్పుడు కూడా కరెంట్ ఎన్ఏవి కాకుండా ఇప్పుడున్న ఎన్ఏవి కాకుండా ఐఎన్ఏవి ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఐఎన్ఏవి మనం చూసుకొని దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేసుకుంటే సిల్వర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. సో లాస్ట్ వీడియోలో నేను క్లియర్లీ చెప్పాను ఫిజికల్ సిల్వర్లో కాకుండా ఇన్వెస్ట్ చేయొద్దు, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అని. సో ఇప్పుడు కూడా అదే చెప్తాను, సిల్వర్ ఈజ్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్లో కూడా పెట్టుకోవచ్చు బట్ నాట్ ఫిజికల్ ఇన్వెస్ట్మెంట్ వద్దు, ఎందుకంటే దాంట్లోని ఎక్కువ మన లాస్ అయ్యేదే ఉంటుంది వచ్చిన ప్రాఫిట్ కన్నా, మనం విల్ పే మోర్. సో అందుకు డిజిటల్లోని ఈటీఎఫ్స్లోని పెట్టుకుంటే ఇట్ విల్ వర్క్. నిజంగా సిల్వర్ ఇన్వెస్ట్ చేయాలి అంటే కరెక్ట్ టైం ఉంటుంది, బట్ ఫిజికల్ గా మాత్రం కాదు, డిజిటల్. థ్యాంక్ యూ రమ్మ. థ్యాంక్ యూ.